శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి మార్చి 1 నుంచి 15 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ప్రధానంగా ధనుస్సు రాశి వారికి రాశ్యాధిపతి గురువు మరి కొంతకాలంగా వక్ర గమనంలో ఉంటూ ఈ మార్చి 11వ తారీఖున రుజు మార్గంలోకి రావడం జరుగుతుంది. సో దీన్ని బట్టి కొంతకాలంగా కన్ఫ్యూజ్గా సందిగ్ధంగా ఉన్నటువంటి కొన్ని ప్రయత్నాలు కంపల్సరీగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒకటి ఏంటంటే సొంత గృహ ప్రయత్నాలు, అది కొనుక్కోవడానికి కానీ కన్స్ట్రక్షన్ కానీ స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నాలు ఒకటి నెరవేరుతాయి. వివాహ విషయంలో కొన్ని సంబంధాలు పెండింగ్లో ఉంటూ దేన్ని ఫైనల్ చేద్దామా అన్న సందిగ్ధంలో ఉన్న వాళ్ళకి ఒక కొలిక్కి రావడం జరుగుతుంది. దేన్నో దాన్ని ఫైనల్ చేసుకొని వివాహానికి ముందుకు వెళ్ళడానికి కూడా ఈ 11వ తారీఖు తర్వాత అనుకూలించే అవకాశం ఉంది. అలాగే ప్రధానంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా ఒకేసారి 2 ఉద్యోగాలు రావడం, దేంట్లో చేరదామా అసలు మారదామా వద్దా అన్నటువంటి ప్రయత్నం కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే గురువు ప్రధానంగా రాశ్యాధిపతిగా ఉండడం వల్ల ఈ ఉద్యోగ ప్రయత్నాలు అవ్వడమే, చతుర్థాధిపతి అవడం వల్ల గృహానికి స్థిరాస్తికి సంబంధించినవి, సప్తమం అవటం వల్ల వివాహానికి సంబంధించినవి, అలాగే దశమం, మరి ఇవన్నీ కూడా ఈ రాశి వారికి చాలా వరకు వీటి పరంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఈ పక్షంలోనే తీరడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకోటి ఏమైందంటే ఇదే రోజున ఈ మార్చి 1వ తారీఖున శుక్రుడు షష్ఠ లాభాధిపతిగా ఈ రాశి వారికి ప్రతికూల గ్రహం. అంటే ఇక్కడ శుక్రుడు ఏం చేస్తాడంటే చిన్న బలహీనతని, చిన్న వ్యామోహాన్ని చాలా పెద్దదిగా మార్చేస్తూ ఉంటాడు. ఎవరి మీద మీరు లవ్ పెట్టుకున్నారు, ఇష్టం పెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళతో కలిసి జీవితం పొడిగించాలని ఏదో సరదాగా ప్రారంభించింది, అది పూర్తిగా మీ జీవితంలో అటాచ్మెంట్గా మారి విడదీయని బంధంగా మారే అవకాశం ఉంటుంది. అది ఏదైనా అవ్వచ్చు, ఈ ప్రేమ వ్యవహారం అవ్వచ్చు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ అవ్వచ్చు, ఏదైనా ఒక బలహీనత, ఏదో ప్యాకెట్ లాంటిదో, వ్యసనం లాంటిదో, డ్రింకింగ్ హ్యాబిటో, ఇది చిన్నగా మొదలై పెద్దగా తీసుకొచ్చి దాని హోదా స్థాయి కూడా పెంచేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉన్నటువంటి శుక్రుడు. అలాగే ప్రధానంగా ఏమవుతుందంటే రుణ విషయంలో మీరు ఒక 1000 రూపాయలు అప్పుతో మీ లైఫ్ స్టార్ట్ చేసి ఉంటే ఆ 1000 లక్షల కోట్ల దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే అటువంటి శుక్రుడు ఇప్పుడు చతుర్థ స్థానంలోకి వచ్చి శని గ్రహంతో కలిసి ఉన్నాడు. అసలు శని కూడా బలహీనత కారకుడు, శుక్రుడు యాడ్ అవుతున్నాడు దానికి. అందువల్ల ఈ సమయంలో మీరు ఒక ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి భవనం కొనడం కానీ, ఒక ఖరీదైనటువంటి కారు లాంటిది కొనడం కానీ, అంటే అప్పు చేసి కొనడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మీ యొక్క జీవితం యొక్క లైఫ్ స్టైల్ని, జీవన విధానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. మీ హోదా స్థాయి చాటుకునే విధంగా 10 మంది మీ గురించి గొప్పగా చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఇటువంటి విపరీతమైనటువంటి ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద అందరూ ఈర్ష్యపడే విధంగా ఏదో ఒక స్థిరాస్తో, ఒక వాహనమో, ఒక ఎస్సెట్టో ఈ సమయంలో మీరు పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు దశమాధిపతిగా తృతీయ స్థాన సంచారం, దాంతోపాటు భాగ్య రాజ్యాధిపతి యోగం ఏర్పడింది. అంటే ఉద్యోగంలో మారడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగం మారచ్చు, వేరే చోట వ్యాపారం ప్రారంభించాలనుకోవచ్చు. ఈ ప్రయత్నాలన్నీ కూడా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటాయి. ఎందుకంటే దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు ప్రస్తుతం వక్రగమనంలో ఉన్నాడు. ఎప్పటి వరకు ఉంటాడో ఇంచుమించుగా మార్చి 21, 22 తారీఖుల దాకా వక్రగమనంలో ఉంటాడు. అప్పటిదాకా మీరు ఉద్యోగం మారే ప్రయత్నం కానీ, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా ఊగిసలాడుతూ ఉంటాయి. ఈవెన్ పెళ్లి సంబంధంలో కూడా కొంత అటు ఇటు ఊగిసలాడటం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే బుధుడు వక్రించి ఉండడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు, మధ్యలో ఆపేస్తూ ఉంటారు. అందువల్ల ఏదో ఒక నిర్ణయానికి వస్తే తప్ప ఇవి ఫైనల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. ఇక ముఖ్యంగా రవి, కుజ ఈ 2 గ్రహాలు కూడా తృతీయ స్థానంలో సంచరించడం వల్ల మీ యొక్క ప్రయత్నానికి అందరి సహకారం లభిస్తూ ఉంటుంది. ఏదో ఒక సాహసమైనటువంటి కార్యక్రమం మీరు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక గొప్ప ప్రయత్నం, ఒక రాజకీయ రంగ ప్రవేశం కానీ, ఏదైనా ఒక పెద్ద దేవాలయం నిర్మించడం కానీ,
లేదంటే ఒక పెద్ద సంస్థ ప్రారంభించడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా గట్టిగా చేయడం జరుగుతూ ఉంటుంది. అక్కడ రాహు కూడా తోడవడం వల్ల అంటే పెద్ద పెద్ద వాళ్ళు మీ యొక్క సహకారానికి సహాయం చేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల ఏంటంటే మీరు లక్షలతో ప్రారంభించాలనుకునే పని అది కోట్ల దాకా వెళ్ళే అవకాశం ఉంది. అది ముందుగానే నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. బట్ ఏదైనా అందరికీ ఉపయోగపడే ఒక బృహత్ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది. అది నిదానంగా ప్రారంభించడం వల్ల నెమ్మదిగా మీ యొక్క ప్రాజెక్టు సంపూర్ణంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయించుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ జపం కానీ పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. అంటే ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో శత్రుస్థానంలోనో వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చస్థితిలోనో మిత్రస్థానంలోనో స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్నా తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో ప్రాణం పోసో శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలడు వాడు. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలను మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు కానీ దగ్గర బంధువుల్లో రక్త సంబంధీకుల్లో మీకు మంచి సౌభాగ్యంతో అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారికి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.